నేను మీ బెల్లె మురళి, జనసేన. 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి ఇంకో 15 years ఈయన చంద్రబాబు నాయుడుకి మద్దతిస్తూ ఉంటే మన పార్టీ ఎప్పుడు సీఎం అవుతుందండి? ఆయన ఎప్పుడు సీఎం అవుతాడు? మనకు పవర్ ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడంటేనే అన్ని వర్గాలు కలిసి జనసేనకు మద్దతు ఇస్తాయి, వైసీపీకి టీడీపీకి యాంటీగా ఉన్న వర్గాలు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మేనేజ్ చేస్తాను లేదా జనసేన పార్టీని మేనేజ్ చేసి సీఎం అవుతారంటే కుదరదండి, ఒప్పుకోరు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో నాకు అర్థం అవట్లా. ఇప్పుడు మన అధినాయకుడు ఇచ్చిన పవర్కి పొజిషన్కి సాటిస్ఫై అయిపోయి కూల్గా ఇంకో 15 years రన్ చేసేస్తారట వీళ్ళు. 2014లో మనం మద్దతు ఇచ్చాం, 24లో మద్దతు ఇచ్చాం, 29లో మనం ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగేదే జరుగుద్ది. అర్థమవుతుందండి? అప్పుడు మన పార్టీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. జెండాలు మోసిన వాళ్ళు, సోషల్ మీడియాలో పనిచేసిన మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఫంక్షనింగ్ స్టైల్ మారాలి. పార్టీలో ఉన్న ఒక వర్గం నిజమైన కార్యకర్తల్ని, జనసేన పార్టీ పవర్లోకి రావాలనుకున్న వాళ్ళని పార్టీ నుంచి పంపించడానికి ఒక ప్లానింగ్తో ఉన్నారు. పార్టీకి సాయం చేసిన ఎన్ఆర్ఐల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉందో తెలుసుకోండి. మేజర్ వర్గం, మేజర్ స్టేక్ మాది, అది మర్చిపోవద్దు. జన సైనికుల రక్తాన్ని చెమటగా మార్చి గెలిపించాం. అది మర్చిపోయి వన్ మ్యాన్ డిసిషన్ తీసుకున్నంటే కుదరదు. 18 సీట్లతో కుమారస్వామి సీఎం అయ్యాడండి, 25 సీట్లతో సెకండ్ టైం సీఎం అయ్యాడండి. మీకు భయం ఏంటి? 18 సీట్లతో కుమారస్వామి సీఎం ఎలాగయ్యాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వచ్చే బలం ఉన్నా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే ఎలా? కూటమికి ఒక న్యాయం ఉంటుంది కదా, ఒక సిస్టమ్ ఉంటుంది కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోండి. మనకు పవర్లో షేరింగ్ కావాలి అంటే పవర్ షేరింగ్ అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను లేదా వ్యవసాయ శాఖ మినిస్టర్ కాదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం కోసమే కలలు కంటున్న ఒక వర్గం ఇక్కడ 1000 కళ్ళతో వెయిట్ చేస్తుంది. ఆయన మా ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసేలాగా మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టే మేము మాట్లాడవలసి వస్తుంది. ఏదోలా పార్టీలో బతికేద్దాం, ఏదో పోస్ట్ వస్తే చేసేద్దాం, మన గుర్తింపు వస్తే చాలు అని మేము అనుకోవట్లా. మా ఎయిమో మనం పవర్లో రావాలి, పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి రావాలి. ఆయన 15 ఏళ్ళు మద్దతు ఇస్తారంటున్నాడు, తెలియకంటున్నాడేమో. ఆయన అనుకుంటే అయిపోతుందా? ఒక కుటుంబ పెద్ద తప్పు చేస్తున్నప్పుడు వెనకాల సరి చేయాలి. ఇప్పుడు ఆయన రాంగ్ రూట్లో ఉన్నాడు. మన జన సైనికులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వాయిస్ రైజ్ చేయండి, ఆయన కరెక్ట్ చేద్దాం. ఆయన మన టార్గెట్ సీఎం అని చెప్పాడు కదా, మరి ఎందుకు మారింది టార్గెట్? మనం వాయిస్ రైజ్ చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది. జై జనసేన.